అందరికీ నమస్కారం. నా పేరు దీపక్ కార్తికేయ. నేను అరవింద పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పే కథ పేరు కృత్రిమ మేధస్సు మనిషి మనసు. అనగనగా విజ్ఞానపురం అని ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో పిల్లలందరూ చాలా చురుకుగా ఉండేవారు. వారిలో అర్జున్ అనే ఒక బాలుడికి యంత్రాలు, సైన్స్, రోబోటిక్స్ మీద చాలా ఇష్టం. అతను తన చిన్న వయసులోనే ఒక ఏఐ రోబోట్ని తయారు చేశాడు. ఆ రోబోట్కి బుద్ధి అని పేరు పెట్టాడు. ఆ రోబోట్ గురించి ఊరి వారందరికీ తెలిపి వారి అవసరాలను సులువుగా చేసేవారు. ఊరి వారందరూ వారి మెదడును వాడకుండా ఆ రోబోట్ ద్వారా వారి అవసరాలను తీర్చుకునేవారు. ఆఖరికి పిల్లలు కూడా వారి హోంవర్క్లు ఆ రోబోట్ ద్వారా చేసుకునేవారు. కొన్ని రోజులకు ఆ రోబోట్ చెడిపోయింది. అప్పుడు ఊరి వారందరూ అయోమయంగా అయిపోయారు. అప్పుడు అర్జున్ ఆ రోబోట్ని బాగు చేసి ఊరి వారందరికీ ఒక మాట చెప్పాడు. అది ఏమిటంటే, అందరూ వినండి, ఈ కృత్రిమ మేధస్సు మనకు సహాయం చేయాలి కానీ మన ఆలోచనలను భర్తీ చేయకూడదు అని చెప్పాడు. అతని మాటలను విని పిల్లలందరూ, అర్జున్, మేము ఇకపై నుంచి రోబోట్ని మా అత్యవసర సమయంలోనే వాడతాం. ఇకపై నుంచి మేము రోబోట్ని ప్రతిసారి వాడమని అర్జున్కి మాట ఇచ్చారు. నీతి: మనకి కృత్రిమ మేధస్సులు సహాయం చేస్తాయి, కానీ మన ఆలోచనలు, మన తెలివి మన నిజమైన బలాలు. ధన్యవాదములు.